Right. I got your question, ma'am. I got your question. लेकिन क्या आपने भी उनसे संपर्क साधने की कोशिश की इस दौरान में, क्योंकि बहुत सारे बदलाव हुए। पहली बार हमने देखा कि राखी के त्योहार में भाई भाई साथ में నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసేంత స్థాయి నాకు లేదు, అంత అవగాహన కూడా నాకు లేదు. కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో ఒత్తిడికి గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం. ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా. ఒకటి. రెండు, నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా, అది కాళేశ్వరం కమిషన్కి వారు పిలుపుకొచ్చినా, 2 సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చినా, నా చిన్న కొడుకు అమెరికాకి తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా. నాకేం దేశం ఉంటుంది, ఆయన మా నాన్న కదా. నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో, ఈ ఇద్దరు 2 గ్యాంగులు ఏదైతే ఉన్నాయో, అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలలో విచిత్రమైన వార్తలు రాపించారు. ఎంత ఘోరం అంటే, నేను నా కొడుకుని తీసుకపోతే నన్ను గన్నులు రాలేదట. జరుగుతుంది అని ఎక్కడన్నట్ల. ఇటువంటివన్నీ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి. మరి విచిత్రం నాకు అర్థం కాదు. మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడ ఎవరు లేరు. ఎవరు చెప్పిరు, ఎందుకు రాపించారు? సో నేనేమంటున్నా అంటే, నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపించి అనేకమైన కుట్రలు ఈ గత 103 రోజుల్లో కొనసాగుతూనే ఉన్నాయి నా మీద. కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నా. అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన. అన్న రేపు రాఖీ ఉంది, నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతానని మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉండే ఇక్కడికి వెళ్ళింది, నేను అర్థం చేసుకున్నాను. అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు. అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు. నేను చెప్పాలనుకున్నవి, నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ 103 రోజులలో మీ ముందున్నాయి, అవి చేస్తూనే ఉన్నా. ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేం ఆలోచించలేదు. ఎందుకోసం అంటే, నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా. నాకెందుకు నోటీస్ వస్తుంది, మరి నా లేఖ లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అంటే, చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి. అంటే నన్ను ఏం మాట్లాడకుండా నన్ను డైరెక్ట్గా ఉరిదిస్తారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడిగినరా, అడగలేదా, చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదా, ఏమీ చెప్పకపోతే, ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న. నేనేమంటున్నా బ్రదర్, వాళ్ళందరికీ ఏది చెప్తే స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడతారు, దాంట్లో ఏముంటుంది. ఇప్పుడు పెద్ద సంఘటన జరగడం ఏంటిది, నన్ను పార్టీ నుండి వీడియో కొట్టాలనేటటువంటి ఒక నిర్ణయం అది జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చిన్న విషయాలు, అదంతా వ్యక్తులను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే, నన్ను అడగకుండానే ఉరి తీశారు, కనీసం ఏమైంది అని కూడా అడగలేదు. But this has also been portrayed as a succession battle, that your father actually chose your brother as a political heir and that you want a space in the political party as a leader, and that's the reason why you have started making this kind of reversal. మేడం నేనేమంటున్నా అంటే, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక వార్త. కానీ నాకు నా లైఫ్, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్. సో నేను చాలా తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా. ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిగాని, మొండిగాని, భయాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా. కానీ నా ప్లేస్లో ఎవరో ఉంటే తట్టుకోలేరు. సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను. ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా. పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి, నన్ను సస్పెండ్ చేసి, పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను, వారి గుంపును, వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న.
సరే నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టి బొమ్మలు శవయాత్రలు ఎందరో వేసిరట. ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహాన్ని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి భవనాలు దిష్టి బొమ్మలు ఎందుకు చేయలే? ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు? నా ప్రశ్న సింపుల్. నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు. నాకు నష్టం జరిగేదే లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించారు నన్ను. ఒక్కొక్కరు అడిగితే అర్థమవుతలే, ఏం అర్థమవుతలే. Harish Rao has taken or he does irregularities and that's the money that went to